హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి సుమి. గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళానంటే నంద్యాలకి వెళ్ళాను అనమాట. కొద్దిగా షాపింగ్ చేద్దాము అనేసి ఇంకా బస్సులో దేవుడి దయ వల్ల మంచిగా సీట్ దొరికిందనమాట. సో మంచిగా కూర్చొని ఇంకా వెళ్ళాను అనమాట. నేను నానమ్మ ఇద్దరం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా బస్సులో జర్నీ చేసాము. ఈ అవ్వని చూస్తే నాకు చాలా పాపం అనిపించింది. అవ్వ పాణ్యం దగ్గర దిగాల్సింది బై మిస్టేక్గా పాణ్యం అయిపోయిన తర్వాత ముందుకు వచ్చిందనమాట. లాస్ట్ సీట్లో కూర్చొని తర్వాత ఇంకా రిటర్న్ ఆ బస్సులోనే వెళ్ళిందనమాట. చెప్పా అనమాట, నేను అవ్వ మళ్ళీ ఇక్కడే కూర్చో, పాణ్యం వచ్చిన తర్వాత దిగు అనేసి. నాకు చాలా బాధ అనిపించింది. సో ఇంకా తర్వాత నంద్యాల బస్ స్టాండ్లో దిగేసి నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇంకా అక్కడికి వెళ్ళాను అనమాట. చెన్న టెక్స్టైల్ వెళ్దామనేసి వెళ్ళాం. ఇంకా ఇప్పుడు నంద్యాల రీల్స్లో తెగ వైరల్ అయిపోతున్నాయి కదండి, ఇక్కడ ఆఫర్స్ అక్కడ ఆఫర్స్ అని. సో ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేసి ఇంకా మంచిగా చూస్తూ మా నాన్నమ్మ ఇక్కడ ఇవి అవి అనేసి మంచిగా చెప్పిందనమాట. సో ఇంకా వెళ్ళాను. 10 రూపీస్ షాప్ ఉంటే అలా షాపింగ్ చేద్దాము, నాప్కిన్స్ అవి ఇవి అనేసి. సో పప్పీస్ నాప్కిన్స్, సో 10 రూపీస్ షాపింగ్లో కూడా షాపింగ్ చేశాను అనమాట. ఇంకా చేసిన తర్వాత బిల్ కౌంటర్ దగ్గర బిల్ వేయించుకొని ఇంకా రిటర్న్ ఇంటికి రాలేదు గైస్. సో మళ్ళీ షాపింగ్కి వెళ్ళాలి కదా. సో ఇంకా బిల్ వేయించుకొని తర్వాత ఇంకా మళ్ళీ బయటకు వచ్చేసామన్నమాట. సో అన్నీ 10 రూపీస్ అంటాం కానీ క్వాలిటీ వైజ్గా అయితే మాత్రం ఏం బాగుండవు గైస్. సో అదే అనమాట. తర్వాత ఇంకా అలా కొన్ని క్లిప్స్ తీసానమాట, మీకు కూడా చూపిద్దాం. 10 రూపీస్ 10 to 500 లోపు ఉంటాయన్నమాట. తర్వాత ఇంకా ఇన్స్టాలో తెగ వైరల్ అయిపోతుంది కదా బాంబే ఫ్యాషన్స్ అనేసి. సో ఆ షాప్కి వెళ్ళా. ఇక్కడైతే మాత్రం రేట్లు బీభత్సంగా ఉన్నాయి గైస్. అసలు నాకు రీజనబుల్లే అనిపించట్లేదు. నాకు క్వాలిటీ వైజ్ కూడా అంతగా ఏం నచ్చలేదన్నమాట. సో ఇంకా అలాగా ఇంకా వెళ్ళానన్నమాట. వెళ్ళిన తర్వాత ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఇది చూసా. తర్వాత ఇంకా అక్కడ ఏంటంటే మిర్రర్స్ కూడా లేవు గాయ్స్. ట్రయల్ చేసుకోవడానికి రూమ్స్ కూడా లేవు. ఎందుకంటే లేడీస్ వస్తే దీనికి ఎత్తుకుపోతారు అనేసి చెప్తున్నారు వాళ్ళు. మనం చూసుకుంటాం కదండి గాయ్స్, ఏంటి ఎలా ఉంది డ్రెస్ అనేసి. కానీ అక్కడ ఏమీ లేవన్నమాట. ఇంకా తర్వాత ఈ డ్రెస్ తీసుకున్నా అనమాట. ఇది వచ్చేసి 500 కాస్ట్. తర్వాత ఇంకా ఇది కూడా తీసుకున్నాను అనమాట, లాంగ్ ఫ్రాక్. ఇది వచ్చేసి 800. ఇంకా 1000 అబోవ్ బిల్ చేసేస్తే గిఫ్ట్ అనమాట. 2 కప్స్ ఇచ్చారు, గ్లాస్ కప్స్. అవి ఏం చేసుకోవాలి గైస్ మనం. తర్వాత ఇంకా షాపింగ్ చేసేసి ఇంకా మంచిగా బయటికి వచ్చామన్నమాట. బయటికి వచ్చిన తర్వాత ఇంకా చెన్న టెక్స్టైల్కి వెళ్ళాము. ఇక్కడ మాత్రం కలెక్షన్ బాగుంది అండ్ రీజనబుల్ కాస్టే నాకు అనిపించింది గైస్. సో ఇంకా చెన్న టెక్స్టైల్స్కి వెళ్ళేసి అక్కడ కూడా కావాల్సినవన్నీ మంచిగా షాపింగ్ చేసాము నేను నానమ్మ. ఇంకా షాపింగ్ అంటే లేడీస్ షాపింగ్ అసలు అవ్వదు కదండి గైస్. సో ఇంకా అలా చెన్నై టెక్స్టైల్లోకి వెళ్ళేసి నాకు కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ తీసుకున్నాను అనమాట. ఇంకా చూస్తూ ఉన్నాను ఏవైనా న్యూ కలెక్షన్ వచ్చాయా, ఉగాది రంజాన్ ఆఫర్ అనేసి పెట్టారనేసి ఇన్స్టాలో వెళ్ళా షాప్కి. సో కలెక్షన్ మాత్రం చాలా చాలా బాగుంది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది. ఇవైతే 1200కి 3 సెట్స్ గాయస్. 3 పీస్ సెట్సే అనమాట. లేకపోతే కార్డ్ సెట్స్ అయినా తీసుకోవచ్చు. 1200కి 3 ఏవి తీసుకోవాలి ఏంటో అసలు అర్థం కాక ఇంకా ఏదో దిక్కు తోచట్లేదు గైస్. మా నాన్నమ్మ ఇది బాగుంది అది బాగుంది అని చెప్తే నాకు ఇంకేం నచ్చలేదనమాట. సో తర్వాత ఇంకా అన్నీ చూసేసి ఇంకా మళ్ళీ వేరేవి తీసుకుందామనేసి వేరేవి చూస్తున్నా అనమాట. చూసిన తర్వాత ఇంకా ఫైనల్గా కొన్ని డ్రెస్సెస్ అన్నీ తీసుకున్నా అనమాట. డ్రెస్సెస్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా 800వి కొంచెం పార్టీ వేర్ డ్రెస్సెస్ అలా ఉంటే చూద్దామనేసి పార్టీ వేర్ డ్రెస్సెస్ అలా చూసా అనమాట. సో దీంట్లో కూడా 2 ఐటమ్స్ తీసుకున్నా అనమాట. ఇక్కడ వైట్ పింక్ కలర్ కనపడుతుంది కదా గైస్, ఇది ఒకటి తీసుకున్నా. ఇంకా మళ్ళీ ఏం చేస్తాం, ఇంకా అన్ని టాప్స్ తీసుకున్నా, దానికి పేర్ చేయడానికి లెగ్గిన్స్. సో లెగ్గిన్స్ తీసుకున్నా అనమాట. ఈ డ్రెస్ కూడా తీసుకున్నా. ఇది వచ్చేసి 500 కాస్ట్ పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా 800 కాస్ట్ పడింది. ఈ 2 దానికి లెగ్గిన్స్ అండ్ చున్నీస్ 2 తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది. కాస్ట్ మాత్రం చెన్న టెక్స్టైల్లో చాలా చాలా బాగున్నాయి. ఇంకా ఇన్స్టాలో చూసి నేను కూడా వెళ్ళాను. వాళ్ళు ఫాలో చేయండి, ఇంకా మంచి మంచి ఆఫర్స్ మీకు కూడా వస్తాయి అనేసి వాళ్ళు అన్నారు. సో తర్వాత ఇంకా లెగ్గిన్స్ 2 తీసేసుకొని మళ్ళీ ఇంకా అన్నీ వాళ్ళు ప్యాకింగ్ చేస్తున్నారనమాట. ఇవి అన్నీ తీసుకున్నాను గైస్. నేను ఇక్కడ మర్తేసి ఇవన్నీ నేను తీసుకున్నాను అనమాట. తర్వాత ఇంకేమైనా తీసుకుందామా అనేసి శారీస్ లంగా ఓనీస్ అలా చూస్తున్నామన్నమాట. ఆ లోపు ఇంకా వాళ్ళు అనేసి ప్యాక్ చేసేసారనమాట. ఇంకా నెక్స్ట్ ఏముంది గైస్, బిల్లింగ్ దగ్గరికి వెళ్ళి బిల్ వేపియాలి అనమాట. బిల్ వేయించిన తర్వాత ఇంకా
మళ్ళీ శారీ షాపింగ్ చేశామనమాట. పట్టు చీరలు. సో, ఇంకా లెహెంగాస్ అవన్నీ నాకేమి అంతగా నచ్చలేదు. ఎక్కువ రంజాన్ అనేసి ముస్లిమ్స్‌కి వాళ్ళకి ఎక్కువ చమ్కీస్ ఉన్నవి అలా ఉన్నాయన్నమాట. సో, వీటినన్నిటి కాస్టే 5 అయ్యింది గాయ్స్. సో, ఇంకా మనకి ఇంకా 2 బ్యాగ్స్ ఇచ్చారనమాట. ఇంక దాంట్లో పెట్టేసుకున్నాం. తర్వాత ఇంకా మనం సోకులు పడడానికి ఇక్కడ ఒక మిర్రర్ ఉందనమాట. మిర్రర్‌లో అలా 2 సోకులు పడేసి తర్వాత పట్టు చీరలు చూసామనమాట. పట్టు చీరలు కూడా నాకు చాలా రీజనబులే అనిపిచ్చాయి. బాగున్నాయి కూడా కలెక్షన్. సో, పట్టు చీరలు ఇంకా చూస్తూ చూస్తూ లాస్ట్ ఒక 4 ఫైనల్ చేసుకున్నామనమాట. నేను మా నాన్నమ్మ. ఇది చూస్తే నాకు చాలా ఓల్డ్ మోడల్ అనిపించింది. వద్దు అనేసి చెప్పాను. మోడల్ చూపియకండి అనేసి. ఇవి చెక్స్ వచ్చేసి చాలా బాగున్నాయన్నమాట. ఈ శారీ కూడా తీసుకున్నాము. ఇది వచ్చేసి అరౌండ్ 2000 అలా కాస్ట్ పడింది గైస్. సో, అవి 3 అలా తీసుకున్నాము. తర్వాత ఇంకా వేరే మోడల్స్ ఏవైనా ఉంటే చూపియండి అని అన్నాము. సో, వాళ్ళు కూడా కొన్ని చూపించారనమాట. బాగున్నాయి. అవి కూడా తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇంకా ఏవైనా ఇంకా పట్టు చీరలు అలా మా దగ్గర 5000 బిలోనే ఉన్నాయని చెప్పారనమాట వాళ్ళు. సో, ఇక్కడ ఎక్కువ 10,000 అలా ఏం లేవు పట్టు చీరలు అన్నారు. సో, ఆ కాస్ట్‌లోనే ఇంకా 4000 అరౌండ్ ఆ కాస్ట్‌లోనే మంచిగా పట్టు చీరలు తీసుకున్నామనమాట. నేను, మా నాన్నమ్మ ఇద్దరం కలిసి సెలెక్ట్ చేసుకొని. సో, నేను కూడా ఒక పట్టు చీర తీసుకున్నాను అనమాట. నాకు కూడా చాలా బాగా నచ్చింది. తర్వాత ఇంకా పెట్టుబాతల చీరలు అంటాం కదండీ గైస్. సో, ఇవైతే చాలా బాగున్నాయన్నమాట. ఇవి 500 చెప్పడం ఇంకా లాస్ట్‌కి 400 తీసుకున్నామనమాట. ఇవి కూడా 10 శారీస్ తీసుకున్నాము. చాలా మంచిగా అనిపించాయి. సో, కలెక్షన్ కూడా చాలా చాలా బాగుందనమాట. ఇంక తర్వాత నేనింకా ఏం తీసుకోవాలి ఏంటి అని ఆలోచిస్తున్నాను. నాకు ఏవి సెట్ అయితాయని ట్రయల్ చేయడానికి మాత్రం ట్రయల్ రూమ్స్ లేవు. సో, దానికి కొద్దిగా అప్సెట్‌గా ఫీల్ అయ్యా అనమాట. వాళ్ళు కట్టియని కూడా కట్టియట్లేదు గైస్. మీకు నచ్చింది మీరు చేసుకోవాలి. ఏదన్నా డ్యామేజ్ వస్తే మేము రిటర్న్ మళ్ళీ పంపిస్తామన్నారు. దట్స్ ఫర్ ఆల్ గైస్. బై. సీ యూ టుమారో. సబ్స్క్రైబ్